భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం గోదావరి తీరాన స్థాపించబడిన పవిత్ర స్థలం. ఇది 17వ శతాబ్దంలో భక్త రామదాసు చేత పునర్నిర్మించబడింది. ఆలయ గోపురంపై భాగంలో ఉన్న సుదర్శన చక్రంను స్వయంగా శ్రీరాముడు ప్రత్యక్షమై స్థాపించాడని భక్తులు నమ్ముతారు. రామదాసు దేవుడి కోసం ఆలయాన్ని నిర్మించాక రాజు తాలూకు ధనాన్ని వినియోగించాడు. దానికి శిక్ష పడిన తర్వాత రామదాసు జైలులో ఉన్నప్పుడు శ్రీరాముడు మరియు లక్ష్మణుడు రంగు జవహారాలు ఇచ్చి అతని రుణం తీర్చారు. తర్వాత వారు భద్రాచలంలో ప్రత్యక్షమై మా ఆలయంపై సుదర్శన చక్రం ఉంచబడుతుంది అని ఆశీర్వదించారని చెబుతారు. తర్వాత రోజు ఉదయం ఆలయ గోపురంపై ప్రకాశించే చక్రం స్వయంగా కనిపించింది. ఆ దివ్య చక్రాన్ని ఎవ్వరూ చేతిలో ఉంచలేదు. అది ఆకాశం నుంచి ప్రత్యక్షమైందని స్థానికులు నమ్ముతారు. ఆ చక్రం లోహంతో చేసినట్లు కనిపించినా అది ఎప్పటికీ తుప్పుపట్టదు. వర్షాలు ఎండలు వచ్చినా కూడా దీని మెరుపు తగ్గదు. రాత్రి వేళల్లో దీని చుట్టూ ప్రకాశవంత వలయంగా కనిపించే కాంతి వలయం ఏర్పడుతుందని స్థానికులు చెబుతారు. ఆ చక్రం దిశ సరిగ్గా తూర్పు దిశలో ఉంటుంది, అంటే సూర్యోదయాన్ని సూచిస్తుంది. శాస్త్రవేత్తలు దీన్ని పంచలోహంతో చేసినట్లు భావిస్తారు. ఇది చక్రానికి దీర్ఘకాలిక ప్రకాశాన్ని ఇస్తుంది. మరో కథనం ప్రకారం రామదాసు గోపురం నిర్మించేటప్పుడు సుదర్శన చక్రాన్ని కూడా తయారు చేసిన పెట్టగా అది గోపురంపై నిలవలేదు. ఎంత ప్రయత్నించినా నిలవలేదు. ఆ రోజు రాత్రి రామదాసు కలలో శ్రీరాముడు కనిపించి, నా సుదర్శన చక్రాన్ని మానవులు ఎవ్వరూ నిర్మించలేరు. నా సుదర్శన చక్రం గోదావరిలో ఉంది. నీవు వెళ్లి దానిని ప్రతిష్ఠించమని చెప్పాడు. చాలా మంది గోదావరిలో వెతకగా అది ఆ రోజు దొరకలేదు. మరుసటి రోజు కలలో శ్రీరాముడు కనిపించి, నీవు నా భక్తునివి కనుక నీకు మాత్రమే ఆ గోదావరిలో అది దొరుకుతుంది అని చెప్పాడు. భక్తితో ప్రార్థిస్తే నీకు సుదర్శన చక్రం దొరుకుతుందని చెప్పాడట. మరుసటి రోజు రామదాసు గోదావరికి వెళ్లి రామజపం చేస్తూ గోదావరిలో చేయి పెడితే సుదర్శన చక్రం వచ్చి ఆయన చేతిలో ఆగిందట. దానిని గోపురంపై ప్రతిష్ఠించారని చెబుతారు. భద్రాచల చక్రం రాముని రక్షణ శక్తికి సంకేతం. సుదర్శన చక్రం ఎక్కడా ఉంటే ఆ స్థలం అశుభ శక్తుల ప్రవేశించలేవని విశ్వాసం. ఇది ధర్మరక్షణ చక్రం. సత్యం, న్యాయం, భక్తి నిలిచే ప్రదేశంగా భద్రాచలాన్ని నిలిపే దైవశక్తి. కొంతమంది పరిశోధకులు అంటారు, ఆ చక్రం తయారీలో ఉన్న లోహ సంయోగం వలన అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉత్పత్తి చేస్తుంది. దీని వలన చుట్టూ ఉండే ప్రకాశ ప్రభావం కనిపించవచ్చు. అయితే ఈ విశేషం దైవభక్తి ప్రభావంగా భక్తులు స్వీకరిస్తారు. భద్రాచల సుదర్శన చక్రం ఈ రోజు కూడా దైవ ప్రభావానికి జీవసాక్ష్యంగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక చక్రం కాదు, భక్తి, శక్తి మరియు రాముని సాక్షాత్కారానికి గుర్తు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీరామ్.